పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. ఏపీలో తల్లికి వందనం రెండో విడత డబ్బుల విడుదలకు డేట్ ఫిక్స్ అయింది. జూలై 10న విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి నగదు జమ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. 1వ తరగతి ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో చేరిన విద్యార్థులకు రెండో విడుదల నగదు విడుదల చేయనుంది. ఈ నెల 5వ తేదీనే ఇస్తామని ముందుగా చెప్పినా అడ్మిషన్లు ఇంకా కొనసాగుతున్నందుకు వాయిదా వేసింది. తల్లికి వందనం పథకం తొలి విడతలో 67.27 లక్షల మంది విద్యార్థులు లబ్ధి పొందారు. ఈ నేపథ్యంలో రెండో విడత నిధులు కూడా మంజూరు చేయనుంది. జూలై 10వ తేదీన ఆ నిధులు మంజూరవుతాయి. అయితే ఫస్ట్ క్లాస్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ జాయిన్ అవ్వబోతున్న వాళ్ళు, ప్రైవేట్ స్కూళ్లు చదువుతున్న విద్యార్థులందరికీ కూడా సెకండ్ ఫేజ్ లో నిధులు విడుదల చేస్తున్నారు. రెండో విడతలో భాగంగా 1వ తరగతిలో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ లో చేరిన వారికి జూలై 5న నిధులు విడుదల చేస్తామని ప్రభుత్వం గతంలో తెలిపింది. కానీ అడ్మిషన్లు ఇంకా జరుగుతున్నందున ఎక్కువ మంది లబ్ధి పొందేందుకు వీలుగా ఈ నెల 10న మెగా పేరెంట్ టీచర్స్ సమావేశం జరిగే రోజు రెండో విడత నిధులు విడుదల చేయాలని నిర్ణయించింది. ఇప్పటి వరకు 1వ తరగతిలో 5.5 లక్షలు, ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో 4.7 లక్షల మంది విద్యార్థులు చేరారు. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. అర్హులుగా గుర్తించిన విద్యార్థుల తల్లుల ఖాతాల్లో డబ్బులను జమ చేస్తున్నారు. ఈ స్కీమ్ కింద మొత్తం 15,000 ఇస్తుండగా వీటిలో 13,000 తల్లి ఖాతాలో జమ అవుతాయి. మరో 2,000 జిల్లా కలెక్టర్ ఖాతాలోకి వెళ్తాయి. ఇదే విషయాన్ని ప్రభుత్వం గతంలోనే స్పష్టం చేసింది. మరోవైపు తల్లికి వందనం స్కీమ్ స్టేటస్ చెక్ చేసుకునే అవకాశాన్ని కూడా ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చిన సంగతి మనకు తెలిసిందే. ఇక 10,000 ఆదాయం లోపున్న తెల్ల రేషన్ కార్డుదారులకు నెలకు 300 యూనిట్ల కరెంటు బిల్లు దాటకుండా ఉండే కుటుంబాలకు ఈ స్కీమ్ వర్తింపజేస్తారు. 75% అటెండెన్స్ ఉండాల్సి ఉంటుంది. అంతేకాకుండా అన్ని ధృవపత్రాలు, ఆధార్ లింక్డ్ బ్యాంక్ అకౌంట్ ఉంటేనే డబ్బులు జమ అవుతాయి. ఇంట్లో 4 వీలర్ అంటే ట్యాక్స్, ట్రాక్టర్, ఆటోలకు మినహాయింపు ఉంటే అనర్హులవుతారు. ప్రభుత్వ ఉద్యోగులు కాకుండా ఉండదు. ఆదాయపు పన్ను చెల్లించే వారికి కూడా స్కీమ్ వర్తింప చెయ్యరు. వైసీపీ హయాంలో అమలు చేసిన అమ్మఒడితో పోలిస్తే లబ్ధిదారుల సంఖ్య భారీగా పెరిగింది. గత ప్రభుత్వం 4 ఏళ్లు మాత్రమే అమ్మఒడి అమలు చేసింది. 2022-23లో చివరిసారి 42,61,965 మంది తల్లులకు 6,392.94 కోట్లు జమ చేసినట్లు ప్రకటించింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న తల్లికి వందనంలో లబ్ధిదారులు 67,27,164 మంది ఉన్నారు. గతంతో పోలిస్తే లబ్ధిదారులు 24,65,199 మంది పెరగ్గా నిధుల వ్యయం 2,352.06 కోట్లు పెరిగింది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.